హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒకసారి నిజం చెప్పండి, కేక్ తినాలనిపిస్తే మీరేం చేస్తారు? బయట షాపులో కొనుక్కుంటారు కదా. మీరు ఇంట్లో చేసుకోవాలనుకుంటే మీకు వెంటనే వచ్చే ఆలోచన ఏంటంటే, మా ఇంట్లో ఓవెన్ లేదు, మాకు టైం లేదు అని వదిలేస్తారు కదా. అదే కదా ఎక్కువగా జరుగుతుంది. కానీ ఈరోజు నేను చూపించేది చూస్తే మీరు అనుకుంటారు, ఇంత ఈజీగా ఉంటే ముందే చేసేవాళ్ళమని. ఇంట్లో ఉన్న గోధుమ పిండితో కుక్కర్లో చాలా సాఫ్ట్గా కప్ కేక్స్ ఎలా వస్తాయో చూపిస్తాను. కానీ ఒక చిన్న ఛాలెంజ్ ఉంది. ఈ వీడియోలో ఒక ముఖ్యమైన టిప్ చెప్తాను. దాన్ని మిస్ అయితే కేక్ అంత సాఫ్ట్గా రాదు. చివరి వరకు చూస్తారా? అయితే మనం స్టార్ట్ చేద్దాం రండి. ముందుగా ఒక గ్రైండర్ బౌల్ తీసుకుందాం. దానిలో ఒక టీ గ్లాస్ చక్కెర వేసుకుందాం. ఇందులో 3 యాలక్కాయలు వేసుకుందాం. ఇక్కడే చాలామంది ఒక చిన్న విషయం మిస్ అవుతారు. యాలక్కాయ ఎందుకు అని అనుకుంటారు. కేక్ తిన్నప్పుడు వాసన రావాలి కదా, అది ఇక్కడే మొదలవుతుంది. ఇప్పుడు దీనిని మెత్తగా పొడి చేసుకుందాం. చూడండి, ఇలా చేతితో తీసుకున్నప్పుడు సాఫ్ట్గా ఉండాలి. ఇక్కడ ఒక చిన్న టెస్ట్, చేతికి అంటుకోకుండా స్మూత్గా ఉంటే సరైనది అని చెప్పుకోవచ్చు. ఇది చిన్న స్టెప్ అనిపిస్తుంది, కానీ టేస్ట్ అనేది ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం. 1 కప్పు గోధుమ పిండిని వేసుకుందాం. ఇప్పుడు దానిలో 1 చెంచా నెయ్యి, కొంచెం వంట సోడా, చిటికెడు ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు మన చక్కెర పొడిని కూడా వేసుకుందాం. ఇప్పుడు అసలు విషయం మొదలవుతుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడాలి. పాలు పోసుకుంటూ కలపాలి, కానీ ఒక్కసారిగా పోయకూడదు. కొంచెం పోసి కలపాలి. అలాగే మళ్ళీ కొంచెం పోసి కలపాలి. ఎందుకంటే ఇక్కడ చాలామంది తప్పు చేస్తారు. త్వరగా కలిపేస్తారు. తర్వాత గడ్డలు పడతాయి. ఆ గడ్డలే తర్వాత కేక్ని పాడు చేస్తాయి. చూడండి, ఇలా మెల్లిగా కలుపుతున్నప్పుడు పిండి నెమ్మదిగా సాఫ్ట్గా అవుతుంది. ఇంకో విషయం గమనించారా? ఇలా కలుపుతున్నప్పుడు గాలి కూడా లోపలికి వెళ్తుంది. అదే కేక్ పొంగడానికి సహాయం చేస్తుంది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా కేక్ ఎందుకు సాఫ్ట్గా ఉంటుంది అని? అది గాలి వల్లే. ఇప్పుడు ఒక చిన్న టిప్, మీరు కాస్త రుచిగా కావాలనుకుంటే దీనిలో కొంచెం పాల పొడి వేసుకోవచ్చు. లేదంటే అలాగే వదిలేసినా కూడా బాగానే ఉంటుంది. ఇంకో ఆప్షన్ ఏంటంటే, ఇక్కడ చక్కెరకు బదులుగా బెల్లం పొడి కూడా వాడుకోవచ్చు. బెల్లం పొడి వాడితే హెల్తీగా కూడా ఉంటుంది. ఇప్పుడు పిండి ఎలా ఉందో చూడండి. స్పూన్ నుంచి జారుతూ ఉంటే అదే సరైనది. ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇదే చాలా ముఖ్యమైన స్టేజ్. ఇప్పుడు దీన్ని 2 నిమిషాలు అలాగే పక్కన వదిలేద్దాం. ఎందుకంటే పిండి అనేది కాస్త సెటిల్ అవ్వాలి. ఇది మిస్ అయితే కేక్ అంత సాఫ్ట్గా రాదు. ఇప్పుడు 4 లేదా 5 టీ గ్లాసులను తీసుకుందాం. ఇందులో నెయ్యిని రాసుకుందాం. మీరు ఆయిల్ కూడా రాసుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న రావచ్చు మీకు, ఇది అవసరమా అని. అవునండి, ఇది ఖచ్చితంగా అవసరమే. ఈ ఆయిల్ కానీ నెయ్యి కానీ గ్లాసులో ఇలా రాసుకోకపోతే కేక్ అనేది గ్లాస్కే అంటుకుపోతుంది. మీరు తీసేటప్పుడు సరిగ్గా రాదు. చూడండి, ఇలా అడుగు నుంచి పక్కల వరకు బాగా రాయాలి. ఇది చిన్న పని అనిపిస్తుంది, కానీ తర్వాత తెలుస్తుంది దీని ఉపయోగం ఏంటనేది. ఇప్పుడు గ్లాసులో పొడి పిండిని చల్లుకుందాం. చాలామంది ఇక్కడే మిస్ అవుతారు. అప్పుడు ఏమవుతుందంటే కేక్ అనేది బయటకి రాదు. చూడండి, ఇలా తిప్పుకుంటూ గ్లాసు మొత్తం పిండిని చల్లుకోవాలి. లైట్గా ఉండాలి, ఎక్కువగా అవసరం లేదు. ఈ ఒక్క స్టెప్ వల్ల కేక్ అనేది సులభంగా బయటకు వస్తుంది. ఇప్పుడు పిండిని పోసుకుందాం. నెమ్మదిగా పోయండి. అలాగే దీనిలో సగం వరకు మాత్రమే పోయండి, ఎందుకంటే ఇది ఉడికేటప్పుడు పొంగుతుంది. మీకు ఇష్టమైతే దీనిపైన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఇది మీ ఇష్టం అండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టుకొని దాని మూతకి ఉన్న విజిల్ని తీసివేసి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల వరకు ప్రీహీట్ చేసుకోవాలి. ఇలా 10 నిమిషాలు ప్రీహీట్ అయిన తర్వాత మూతని తీసివేసి దానిలో ఒక చిన్న ప్లేట్ని బోర్లించాలి. ఇలా చిన్న ప్లేట్ని బోర్లించిన తర్వాత మళ్ళీ ఒక ప్లేట్ని పెట్టుకోవాలి.
ఈ ప్లేట్ పైన మనము బ్యాటర్ని వేసుకున్న గ్లాసులని పెట్టుకోవాలి. ఈ గ్లాసులని ఒకదానికొకటి అంటుకోకుండా కొంచెం కొంచెం గ్యాప్ ఉండేలాగా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత కుక్కర్ మూతని పెట్టుకొని దీనిని 25 నిమిషాల వరకు బాగా ఉడికించాలి. మధ్యలో మూత తీసి చూడవద్దు, అలా చేస్తే కేక్ అనేది సరిగ్గా రాదు. ఇప్పుడు 25 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూడండి. ఒక స్టిక్తో ఇలా కేక్లోకి గుచ్చి చూడండి. క్లీన్గా వస్తే మనకి కప్ కేక్ అనేది సిద్ధమైపోయింది. ఇప్పుడు చల్లారనివ్వండి. అదే స్టిక్కి తడిగా పిండి అతుక్కుంటే ఇంకొక 5 నిమిషాల నుండి 10 నిమిషాల వరకు కుక్ చేయండి. ఇప్పుడు ఇది చల్లారే వరకు ఆగాలి. చల్లారిన తర్వాతనే ఈ కేకుని బయటకు తీయాలి. ఎందుకంటే వేడిగా తీస్తే ఈ కేక్ అనేది పగిలిపోతుంది. చల్లారిన తర్వాత బోర్లేస్తే చాలా ఈజీగా బయటకు వస్తుంది. చూడండి, ఇలా బోర్లేస్తే చాలా సులభంగా బయటకు వస్తుంది. ఇదే ఫైనల్ రిజల్ట్. చూడండి, మన కప్ కేక్స్ అనేటివి ఎంత బాగా వచ్చాయో, చాలా మృదువుగా ఉన్నాయి. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ బయట కొనాలనిపించదు. మీరు తప్పకుండా ఇంట్లో తయారు చేసి చూడండి. ఎలా వచ్చాయో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ కమెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వంటల కోసం మన వంటల వసంతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వంటతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.